భారతదేశం అంటూ గుండె పలికే వేళ త్రివర్ణ పతాకమండ శ్వాసలే వేళ భారతదేశం అంటూ ప్రతి అడుగు స్వేచ్ఛకు సంతకం పెట్టే మన చరిత త్యాగాల రక్తంతో రాసిన రాజ్యం ధర్మమే దారి చూపిన సత్యం సంవిధానం చేతిలో పట్టుకుని ప్రజలే రాజులైన స్వప్పు ఓటులో దేశం ఉంది మాటలో భవిష్యత్తు ఉంది భారతదేశం అంటూ నిలబడటప్పుడే మన గర్వానికి అర్థం దొరికింది భారతదేశం అంటూ గర్వంగా చెప్పు ప్రతి ఊపిరి జై హో అంటూ మోగు హిమాలయాల నిశ్శబ్దంలో వీరుల అడుగుల చప్పుడు సముద్రాల మధ్య నావికుల గుండె ధైర్యం కర్షకుడి చెమటలో స్వర్ణ భవిత రచన శ్రమజీవి చేతుల్లో వికసించే నూతన భారతం మతం కాదు. మాంటిసోరి పాఠశాలలో నిర్వహిస్తున్న 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు, గౌరవ పాత్రికేయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మా పాఠశాల గత 30 సంవత్సరాల నుంచి ఈ నర్సంపేట పట్టణంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎందరో ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఎంతోమంది ప్రయోజకులై ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ మేనేజర్లు ఈ విధమైనటువంటి ఎన్నో ఉన్నత పదవులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 10వ తరగతిలో 10/10 ర్యాంకులు సాధించడం, ఉన్నతమైనటువంటి మార్కులు రావడం, ఈ పాఠశాలలో పనిచేసినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఎందరో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి శిక్షణ పొందినటువంటి దీర్ఘకాలంగా వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అటువంటి ఉపాధ్యాయులనే ఈ పాఠశాలలో ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు బోధించినటువంటి బోధనలే ఈరోజు విద్యార్థులు ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మా 10వ తరగతి విద్యార్థులు తప్పక 10/10 మార్కులు సాధిస్తారని, దానికి మా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ఉపాధ్యాయులను మరియు విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నా. ఈ పాఠశాలలో మా పేరెంట్స్ ఎంతోమంది మమ్మల్ని గౌరవించి మమ్మల్ని ఆదరించి ఈ పాఠశాలకు పంపుతున్నటువంటి మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ, మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, మా వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్లకు, మా పారిశుద్ధ్యాన్ని శుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్నటువంటి ఆయమ్మలందరికీ, వాచ్మెన్ అందరికీ కూడా ఈ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.